అసంక్రమిత వ్యాధులు ముఖ్యంగా ఇవి మన జీవన శైలి మీద ఆధారపడి ఉంటాయి. అసలు అసంక్రమిత వ్యాధులంటే ఏంటి? అనీమియా రక్తహీనత, డయాబెటిస్ షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్ రక్తపోటు, హార్ట్ అటాక్ గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. ఇవన్నీ రావడానికి గల కారణాలు మద్యపానం, సిగరెట్ లేదా బీడీ తాగటం, పొగాకు, పాన్ గుట్కా వంటివి నమలడం, ఆహారపు అలవాట్లు, తక్కువగా నిద్రపోవటం మరియు ఎటువంటి శారీరక శ్రమ లేకపోవటం. ప్రతి గ్రామానికి మంచి ఆరోగ్యాన్ని అందించి అనారోగ్యాల పట్ల అవగాహన కలిగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేపట్టినదే ఈ ఎన్సిడి సర్వే మరియు స్క్రీనింగ్. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ మరియు సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కలిసికట్టుగా పనిచేసి ఈ ఎన్సిడి సర్వేని మరియు స్క్రీనింగ్ని విజయవంతం చేయడమే మా ధ్యేయం. మొదటిగా ఆ గ్రామంలో ఉన్న 30+ పాపులేషన్ని ఒక దగ్గరగా స్థిరంగా సౌకర్యంగా కూర్చోబెట్టి వారికి అసంక్రమిత వ్యాధులు ఎలా వస్తాయి, జీవన శైలి గురించి, ఆహారపు అలవాట్ల గురించి, వివిధ ఏవి ఎయిడ్స్, ఫ్లిప్ చార్ట్స్ వంటివి ఉపయోగించి అసలు ఎన్సిడి సర్వే మరియు స్క్రీనింగ్ యొక్క ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యే భాషలో వివరిస్తాము. బయటకు ఆరోగ్యంగా కనిపించిన లోపల అనారోగ్యం ఉండవచ్చా? అసంక్రమిత వ్యాధులు కనపడవు, అందుకే ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడం ముఖ్యం. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా కుటుంబంలో ఎవరికైనా ఉన్నా, అనారోగ్యకరమైన జీవన శైలి, అలవాట్లు మరియు పర్యావరణం వలన కలుగుతాయి. ఇలా ఎన్సిడి సర్వేలో భాగంగా వచ్చిన వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఎత్తు, బరువు, నడుం చుట్టుకొలత, బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ వంటి పరీక్షలు చేస్తాము. బెడ్ రిడన్ పేషెంట్స్, సర్జరీలు అయినటువంటి పేషెంట్స్ సర్వే జరుగుతున్న స్థలానికి రానందున వారికి ఇంటింటి సర్వేకి వెళ్ళి పరీక్షలు చేస్తాము. ఈ పరీక్షలు చేసిన తర్వాత అబ్నార్మల్ వాల్యూస్ వచ్చిన వారిని గుర్తించి జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లను నెల పాటుగా ఖచ్చితంగా పాటించి నెల తరువాత ఇవే పరీక్షలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు వచ్చి పరీక్షించుకోవాలని కోరుతాము. నెల రోజుల తరువాత వారిని పరీక్షించి అధిక రక్తపోటు, అధిక మధుమేహం వంటివి గుర్తించి వీరిని ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి నందు ఉన్న వైద్యాధికారి దగ్గరికి రెఫర్ చేయడం జరుగుతుంది. వైద్యాధికారి గారు వారి సమస్యలను విని చికిత్సను అందించడం జరుగుతుంది. ఆ మందులను రోజు ఎలా వాడాలో వివరించడం జరుగుతుంది. అప్పటి నుండి ప్రతి నెల ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు స్క్రీనింగ్ రూపంలో చికిత్సని అందిస్తూ వారు మరలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా చేయడమే మా ధ్యేయం. తక్కువ మాంసాహారం, ఎక్కువ శాకాహారం, తక్కువ చక్కెర, ఎక్కువ పండ్లు, తక్కువ సోమరితనం, ఎక్కువగా నడవడం, ప్రతిరోజు యోగా మరియు వ్యాయామాలు, తక్కువ ఒత్తిడి, ఎక్కువ నిద్ర, తక్కువ కోపం, ఎక్కువ ఆనందం.